హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు ఇంట్లోనే చాలా ఈజీగా పాల ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. సమ్మర్ వచ్చిందంటే మనం ఎంత వద్దన్నా కూడా ఐస్ క్రీమ్ మనం పిల్లల్ని అవాయిడ్ చేయాలన్నా కూడా తింటూ ఉంటారు. కాబట్టి అలాంటి పిల్లల కోసమైనా పెద్దవాళ్ళమైనా హ్యాపీగా ఇంట్లో చేసుకుని ఎంజాయ్ చేయగలిగే ఈ సింపుల్ ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూద్దాం. ముందుగా ఈ సేమియా పాల ఐస్ క్రీమ్కి 1 స్పూన్ సేమియా అయితే సరిపోతుందండి. మనము ఉడికించుకున్న తర్వాత అది మనకి అక్కడక్కడ కొంచెం తగులుతూ ఉంటుంది, కానీ కంప్లీట్గా సేమియా ఉండదు. కాబట్టి 1 స్పూన్ సేమియాని నేను ఆల్రెడీ రోస్ట్ చేసుకున్నాను. మనం కొంచెం సెగ మీద కాసేపు వేయించుకోండి. మామూలు సేమియా అయితే మీరు కాస్త గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని దీంట్లో ఒక 2 గ్లాసెస్ మిల్క్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ పాలని నిదానంగా మరిగించుకుంటూ ఉండాలి. కాస్త పొంగొచ్చే వరకు హై ఫ్లేమ్లో ఉంచుకొని తర్వాత తగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో నేను యాడ్ చేస్తున్నాను మిల్క్ పౌడర్. మిల్క్ పౌడర్ వేయడం వల్ల పాలకి కొంచెం చిక్కదనం వస్తుందండి. మనం తీసుకున్న పాలు ఒకవేళ కొద్దిగా పలచగా ఉన్నా సరే ఈ మిల్క్ పౌడర్ అనేది ఆ పలచదనాన్ని తగ్గించి చిక్కగా టేస్టీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఈ పాల పొడి కూడా అంతా కలవంగానే మంటని హై ఫ్లేమ్లో ఉంచుకుంటే నిదానంగా పాలు అనేవి మరగడం మొదలవుతాయి. పాలు మరిగేటప్పుడు మంటను తగ్గించుకుని స్లో ఫ్లేమ్లో నిదానంగా ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే సేమియా కూడా ఉడుకుతుంది, అలాగే పాలు కూడా కొంచెం చిక్కబడి దగ్గరకు అవుతాయి. మధ్య మధ్యలో కాస్త పొంగొచ్చినట్టుగా అనిపించినప్పుడు ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే మళ్ళీ పాలు అనేవి నిదానంగా మరుగుతూ ఉంటాయి. ఇంకా పాలు మరిగి కాస్త దగ్గరకు వచ్చాయి అనుకున్న తర్వాత మనం దీంట్లో టేస్ట్కి సరిపడా అంటే తీపికి సరిపడినంత పంచదార యాడ్ చేసుకోవాలి. ఇక్కడ బెల్లం అయితే వేసుకోవడానికి కుదరదండి. చాలామంది బెల్లం కూడా ఆప్షనల్ అడుగుతూ ఉంటారు కాబట్టి చెప్పాను. పంచదార కరిగే వరకు ఇలాగ ఒకసారి కలుపుకుంటే మనకి పంచదార అంతా కరుగుతుంది. ఆ తర్వాత మరి ఇంకొంచెం నిమిషాలు మనం మరిగించుకోవాలి పాలు. చాలా ఈజీ అండ్ క్విక్గా అయిపోతుందండి. పిల్లలకి బయట కొనుక్కుంటామని గొడవ చేస్తున్నప్పుడు హ్యాపీగా మనం ఇంట్లో ఇలా చేసేసి వాళ్ళకి ఇచ్చామంటే ఇంట్లో ఉన్న టేస్ట్ నచ్చితే ఇంకా వాళ్ళు బయట కూడా కొనుక్కోవాలని అనుకోరు. ఇక్కడ మనం ఈ టైంలో ఏంటంటే ఇక దగ్గరకు వచ్చేసిన తర్వాత ఆఫ్ చేసేసి ఏదైనా ఒక గిన్నెలోకి తీసుకుందాము. గిన్నెలోకి తీసుకొని కాస్త నీళ్ళలో పెట్టుకుంటే త్వరగా చల్లారుతుంది పాలనేవి చల్లారిన తర్వాత ఇటువంటి చిన్న టీ గ్లాసెస్ మనందరిలో కామన్గా ఉంటాయి కదండి. సో వాటిలో అయినా యూస్ చేయొచ్చు. మీ దగ్గర సపరేట్గా ఐస్ క్రీమ్ మౌల్డ్స్ ఉన్నా సరే వాటిలో అయినా ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసుకున్న తర్వాత వీటి పై భాగాన్ని మనము సిల్వర్ ఫాయిల్తో కానీ, ఒకవేళ మీ దగ్గర సిల్వర్ ఫాయిల్ లేకపోతే కవర్ పెట్టేసి కొంచెం అది కదలకుండా ఒక చిన్న రబ్బర్ బ్యాండ్ వేసేసేయండి. ఇప్పుడు నేను అన్ని 3 గ్లాసెస్ని సిల్వర్ ఫాయిల్తో కవర్ చేసేస్తున్నాను. ఇలా చేయడం వల్ల మనము ఐస్ క్రీమ్ ఇవి ఫిల్ చేసుకున్న తర్వాత దాని మీద పెట్టే స్టిక్ అనేది పుల్లా కదలకుండా మనము మధ్యలో పెట్టడానికి ఇది సపోర్టింగ్గా ఉంటుందండి ఈ కవర్ అనేది. సో ఇప్పుడు ఇవన్నీ కవర్ చేసుకున్నాక చాక్ తోటి కొంచెం మధ్యలో ఘాటు పెట్టుకోవాలి. పెద్దగా కాకుండా చిన్నగా పెట్టుకుంటే అప్పుడు స్టిక్ కదలకుండా ఉంటుంది. లూజ్ అయిపోయి లేదంటే వంకరగా వచ్చేస్తుంది అనమాట. సో ఆ స్టిక్ అనేది మనం ఇలాగ పెట్టుకుంటే కదలకుండా కరెక్ట్గా ప్లేస్ అయి ఉంటుంది. ఇప్పుడు ఈ గ్లాసెస్ని మనము డీప్ ఫ్రీజర్లో ఓవర్ నైట్ ఉంచేస్తే నెక్స్ట్ డే మార్నింగ్కి మనకి చక్కగా ఐస్ క్రీమ్ అనేది ఎమ్మీ టేస్ట్ తోటి పిల్లలు బయట బండి మీద తినాల్సిన అవసరం లేకుండా హ్యాపీగా మన ఇంట్లోనే మనం ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే నా స్మాల్ ఎక్స్పీరియన్స్ సజెషన్ ఏంటంటే ఇలాంటి ఐస్ క్రీమ్స్ మనం నైట్ టైం కనుక చేసేసి లోపల పెట్టుకుంటే నెక్స్ట్ డే మనం పొద్దున్నే లేచిన తర్వాత అవి రెడీగా ఉంటాయి. ఈ విధంగా ఉంటాయండి. గ్లాస్ ఒకవేళ మీకు అది గట్టిగా రాదు కాబట్టి కాసేపు నీళ్ళలో ఉంచారంటే మనకి ఐస్ క్రీమ్ చాలా తేలిగ్గా ఇలాగ వచ్చేస్తుంది. ఈ హాట్ సమ్మర్లో బయట ఐస్ క్రీమ్ కొనే పని లేకుండా చాలా హెల్తీగా టేస్టీగా ఇంట్లోనే మనం ఈ ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకొని ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేయొచ్చు. స్మాల్ సజెషన్ ఏంటంటే మీరు నైట్ టైం ఇటువంటి ఐస్ క్రీమ్ మిక్సెస్ తయారు చేసుకుని డీ ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే నెక్స్ట్ డే కల్లా రెడీ అయిపోయి ఉంటుంది. సో దట్ మనం ఊరికే అయిందా లేదా అని చెప్పి డీ ఫ్రిడ్జ్ని 10 సార్లు తీసి ఫాలోఅప్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఇంట్లో పిల్లలు ఉంటే ఇంకా అసలు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ప్రతిసారి 10 నిమిషాలకు ఒకసారి మనం అటు వెళ్ళంగానే అవి తీసి చూస్తూ ఉంటారు. సో ఆ ప్రాబ్లం ఫేస్ చేయకూడదని నేను ఈ స్మాల్ సజెషన్ మీకు ఇవ్వాలని అనుకుంటున్నాను. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీకు ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ టిప్స్ తెలుసుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ బై బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.